బట్ అయితే తెలంగాణ ప్రజలు అప్పటికి సాటిస్ఫైడ్గా లేరు. ఇదే ముల్కీ నాన్ ముల్కీ మీద మళ్ళీ ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఇక 1985 రానే వచ్చింది. అంటే అప్పటికే టీడీపీ పుట్టడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఇదే 1985 డిసెంబర్ 30న ఏం జరిగింది అంటే, ఈ ఆందోళనల నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే 610 జీవో అమలు చేయాలి అని. అంటే ఏంటి అంటే, ముల్కీ నాన్ ముల్కీల నేపథ్యంలో స్థానికులు ఎవరు, స్థానికేతరులు ఎవరు, వాళ్ళ సర్టిఫికేట్స్ ఆధారంగా, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ల ఆధారంగా, అంతకుమించి ఇప్పటిలాగా ఆధారో పాన్ కార్డో ఇంకొకటి ఏమీ ప్రూఫ్స్ ఉండవు. కాబట్టి అప్పుడున్న వాళ్ళ బర్త్ సర్టిఫికేట్లు లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఇవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అనే దాని మీద వెరిఫై చేయాలి అని 610 జీవోని తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. నిజానికి ఇదంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఇన్నేళ్ల పాటు జరుగుతూ వస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసమే. ఇందులో భాగంగా ఎన్టీ రామారావు గారు 610 జీవో ఇచ్చి ఇక్కడ ఉన్న ఉద్యోగులు ఎవరు ఉన్నారు, వీళ్ళంతా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఫస్ట్ ఆ డేటా తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాని ఆధారంగా కొంతమందిని తీసేయడం కూడా జరిగింది. కొంతమందిని ఐడెంటిఫై చేసి తీసేశారు. కొంతమందిని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని నిట్ట నిలువున ఎన్టీ రామారావు గారు నేను ఆంధ్ర వాడినానో ఇదనో కూడా పెట్టుకోలేదు. ఆయన అప్పటికప్పుడే ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరినీ రిమూవ్ చేయడం జరిగింది. ఇంకొంతమంది ఏం చేశారు, కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళి వీళ్ళు అక్కడ నుంచి స్టే తెచ్చుకున్నారు. మాకు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి అంటూ కొంతమంది అక్కడ హోల్డ్ అయిపోయారు. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు స్ట్రిక్ట్గానే 610 జీవోను అమలు చేసి కొంతమందిని రిమూవ్ చేయడం, కొంతమంది కోర్టులకు వెళ్ళడం, ఈ విధంగా జరుగుతూ ఉన్న సమయంలోనే 1988 డిసెంబర్ 26న రంగా హత్య జరిగింది విజయవాడలో. ఇక ఆ తర్వాత వీళ్ళ గవర్నమెంట్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, ఆ తర్వాత ఓటమి పాలవడం, ఇలాంటి అనేక పరిస్థితులతో టీడీపీ ఒక డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోయిందన్నమాట. రైట్. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఇక్కడ మర్రి చెన్నారెడ్డి గారు 1989లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు, ఇదే 610 జీవోని ఇంప్లిమెంట్ చేస్తారు మర్రి చెన్నారెడ్డి గారు. ఇంకే ఉంది, మా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ వాడే కాబట్టి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 610 జీవోని అమలు చేస్తాడని ఎదురు చూసిన వాళ్ళకి ఆయన హ్యాండ్ చూపించాడు. దాని 610 జీవోని తీసుకువెళ్లడంలో మర్రి చెన్నారెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ చేశారు. దాని విషయంలో ఆయన అలసత్వం ప్రదర్శించారు. తెలంగాణ వాడయ్యుండి, తెలంగాణ సీఎం అయ్యుండి కూడా. ఇది జరిగిన వాస్తవం. ఈ విధంగా మర్రి చెన్నారెడ్డి కాపాడుకుంటాడు, ఆదుకుంటాడు అనుకుంటే సొంతోడు అయ్యుండి కూడా ఒక రకంగా చేతులెత్తేశాడు కాంగ్రెస్ సీఎంగా ఉండి.